కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శిబిరాలు అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా నిరుపేదలకు విశేష సేవలందిస్తున్నాయి. మారుమూల పల్లెలు, పట్టణాలు, మైదాన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకు సంబంధించిన లక్షలాది మంది ప్రజలు ఈ శిబిరాల్లో ఉత్తమ వైద్య సలహాలు, మెరుగైన వైద్యం పొందుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి భారతదేశం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జార్ఖండ్లోని కుంటీలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకు లోయలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అర్హతలు ఉండి కూడా అవగాహన లేమి లేదా ప్రచార లోపం వల్ల దేశంలోని ఏ ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలను పొందలేని పరిస్థితి ఉండరాదనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ యాత్రను పెద్ద స్వప్నంగానూ, సమున్నత భారతదేశం సాధనకు ఉపకరించే బృహత్ నిర్ణయంగానూ ఆయన అభివర్ణించారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, బ్యాంకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొంటూ ప్రజల్లో అవగాహనను పెంపొందిస్తున్నారు. ఆరోగ్యవంతమైన భారతీయుల ద్వారానే సుసంపన్నమైన, సుభిక్షమైన భారతదేశం సాధ్యమన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటల స్ఫూర్తితో చేపట్టిన ఈ ఆరోగ్య శిబిరాలు ఎన్నో సేవలు అందజేస్తున్నాయి. దేశ ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్, డిజిటల్ మిషన్ వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్న కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిబిరాలు ప్రజాదరణ చూరగొంటున్నాయి. సాధారణ జీవనశైలి సంబంధిత వ్యాధులకు చికిత్సతో పాటు క్షయవ్యాధి రహిత భారతదేశం కోసం అమలవుతున్న ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్, గిరిజనుల్లో సికిల్ సెల్ వ్యాధి గుర్తింపు, చికిత్స వంటి కార్యక్రమాలకు వీటిల్లో ప్రాధాన్యం ఇస్తూ ఉండడం మంచి ఫలితాలనిస్తోంది. పేదలకు ఎంతో మేలు చేకూర్చే ఆయుష్మాన్ కార్డులను లక్షల సంఖ్యలో అందజేస్తూ ఉండడం ఈ శిబిరాల మరొక విశిష్టత. కాగా జన్యు, వాతావరణ, జీవనశైలితో పాటు సాధారణంగా వచ్చే రుగ్మతలకు కూడా సరైన వైద్య ఆరోగ్య సేవలను నోచుకొని వర్గాల ప్రజలు అక్కడికక్కడే తగిన వైద్య సేవలు, సలహాలను పొందేలా వికసిత్ భారత్ సంకల్ప యాత్రల్లో భాగంగా నిపుణులతో దేశం నలుమూలలా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో 3,300 గ్రామ పంచాయతీలు, పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో 66,000కి పైగా వైద్య శిబిరాలు నిర్వహించగా 1 కోటి మందికి పైగా ప్రజలు వాటి సేవలను పొందారు. దేశవ్యాప్తంగా ఉన్న వందలాది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స, ఇన్పేషెంట్ సేవలను పొందే వీలు కల్పించే ఆయుష్మాన్ కార్డులను 85 లక్షలకు పైగా పంపిణీ చేశారు. తద్వారా అత్యవసర సమయాల్లో తక్షణమే ఉత్తమ వైద్యం పొందే సౌలభ్యాన్ని పేదలు, అల్పాదాయ వర్గాలకు చేరువ చేశారు. బడుగు జీవులు, పోషకాహార లోపంతో బాధపడేవారిని పట్టి పీడించే క్షయవ్యాధిని దేశంలో లేకుండా చేయాలనే లక్ష్యంతో ఈ వైద్య శిబిరాల్లో క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. గత 5 వారాల్లో సుమారు 35,50,000 మందికి టీబీ స్క్రీనింగ్ పరీక్షలు జరిపి వారిలో క్షయవ్యాధి లక్షణాలు కనిపించిన 2.70 లక్షల మందిని మెరుగైన ఆసుపత్రులకు రిఫర్ చేశారు. టీబీ రహిత భారతదేశం అనే పథకం కింద 1,21,500 మంది క్షయవ్యాధిగ్రస్తులకు నిక్షయ్ మిత్రల ద్వారా అవసరమైన వైద్య సహకారం అందేలా చర్యలు తీసుకున్నారు. టీబీ రోగులకు సేవలందించేందుకు ముందుకు వచ్చిన సుమారు 47,000 మందిని నిక్షయ్ మిత్రులుగా నమోదు చేసుకున్నారు. అంతేకాకుండా నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా క్షయరోగులకు నేరుగా నగదును బదిలీ చేసేందుకు వీలుగా వారి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి వాటిని ఆధార్తో అనుసంధానించారు. ఇప్పటివరకు ఆ విధంగా 31,700 మంది వివరాలు నమోదు పూర్తి చేశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాల్లో గిరిజనుల్లో ఎక్కువగా కనిపించే సికిల్ సెల్ డిసీజ్ లేదా సికిల్ సెల్ అనీమియా అనే వ్యాధిపై కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. జన్యుపరంగా సంక్రమించే ఈ వ్యాధి సోకిన వారిలో ఎర్ర రక్త కణాల స్వరూపం మారడంతో పాటు త్వరగా చనిపోతాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయి రక్తహీనత సమస్య తలెత్తడమే కాకుండా రక్త ప్రసరణ సాఫీగా జరగక అలసట, తీవ్ర నొప్పి కలుగుతాయి. ఈ వ్యాధి సోకే అవకాశాలున్న 40 ఏళ్లలోపు వయస్కులు దాదాపు 7,90,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు జరిపి వారిలో వ్యాధి నిర్ధారణ అయిన 19,000 మందిని మెరుగైన ఆసుపత్రులకు రిఫర్ చేశారు. జీవనశైలి కారణంగా వచ్చే మధుమేహం, అధిక రక్తపోటు బారి నుంచి ప్రజలను కాపాడేందుకు 30 ఏళ్లు ఆ పై వయసున్న సుమారు 82 లక్షల మందికి ఈ వైద్య శిబిరాల్లో పరీక్షలు నిర్వహించారు. వారిలో 3,78,000 మందికి బీపీ,